సమావర్తః అనగా సమ్యగ్ అమర్తయతి, సమస్త జగత్తును చక్రములా తిప్పి నడిపించేవాడు లేదా సృష్టి లయ చక్రాన్ని సమంగా పరివర్తింపజేసేవాడు. తత్వార్థంగా భగవంతుడు కాలచక్రానికి కర్మచక్రానికి నియంతగా ఉండి సృష్టి స్థితి లయ క్రమాలను సమన్వయంతో నిర్వహిస్తాడని ఈ నామం సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మమే మాయావశాత్తుగా జగత్తు పరివర్తనానికి ఆధారం. అవర్తనం అన్నది వ్యావహారిక స్థాయిలో మాత్రమే, పరమార్థంగా బ్రహ్మ నిర్ప్రపంచ నిర్వికార. అయినప్పటికీ ఉపాధుల కారణంగా సృష్టిచక్రం తిరుగుతున్నట్లు అనుభవమవుతుంది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు జగన్నియామకుడిగా కాలచక్రాన్ని జనన మరణ చక్రాన్ని నియంత్రిస్తాడు. జీవుల కర్మానుసారం సంసార చక్రం తిరిగినా శరణాగతులకు ఆయన మోక్షరూప విముక్తిని ప్రసాదించి ఆ చక్రం నుండి విమోచిస్తాడు. అందువల్ల సమావర్తః నామం భగవంతుని జగద్వ్యవస్థాపకత్వాన్ని, కృపాస్వరూప విమోచన శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. నివృత్తాత్మా. ఓం నివృతాత్మనే నమః. నివృతాత్మ అనగా ప్రవృత్తుల నుండి నివృత్తి చెందిన స్వరూపుడు. ఇంద్రియ విషయాలు, కర్మబంధాలు, మార్పులు ఇవన్నింటికీ అతీతుడైన ఆత్మ. తత్వార్థంగా భగవంతుడు సంసార ధర్మాలకు అసంగుడై స్వతంత్ర పరిపూర్ణ చైతన్య స్వరూపుడని ఈ నామం బోధిస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ నిర్గుణం, నిర్వికారం, అసంగం. అందువల్ల అది కర్మ ప్రవృత్తుల నుండి పూర్తిగా నివృత్తమైన స్వరూపం. జగత్తు వ్యావహారికంగా కనిపించినా పరమార్థంగా బ్రహ్మకు సంబంధమే లేదు. జ్ఞానప్రాప్తితో జీవుడు కూడా ఈ నివృత్తాత్మస్థితిని అనుభవించి బ్రహ్మైక్యాన్ని గ్రహిస్తాడు. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు జగత్తులో అంతర్యామిగా ఉన్నప్పటికీ దోషస్పర్శలేని పరిపూర్ణుడు. సృష్టి స్థితిలయ కార్యాలలో పాల్గొన్నా ఆయన స్వరూపం కర్మబంధరహితం. భక్తులకు కూడా సంసార ప్రవృద్ధి నుండి నివృత్తి కలిగించి మోక్షానందాన్ని ప్రసాదించేవాడే నివృతాత్మ. ఈ నామం భగవంతుని అసంగత్వాన్ని, పరమశుద్ధ స్వరూపాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దుర్జయః. ఓం దుర్జయాయ నమః. దుర్జయః అనగా జయించుటకు అసాధ్యుడు, ఎవ్వరూ అధిగమించలేనివాడు. తత్వార్థంగా భగవంతుడు సమస్త శక్తులకు ఆధారమై కాలం, కర్మ, మాయ, అసురశక్తులేవీ ఆయనను జయించలేవని ఈ నామం తెలియజేస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ పరమసత్యం. అది నిర్గుణం, నిర్వికారం, అవిభాజ్యం. మాయ, అవిద్య, ద్వంద్వాలు ఇవన్నీ వ్యావహారిక స్థాయిలో మాత్రమే. పరమార్థ సత్యమైన బ్రహ్మను ఏదీ జయించలేడు, ఎందుకంటే అది సమస్తానికి ఆధారం. జ్ఞానంతో ఈ బ్రహ్మస్వరూపాన్ని గ్రహించినవారికి కూడా సంసారబంధం జయించలేనిది కాదు. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు అసురసేనలను, అధర్మశక్తులను సులభంగా జయించేవాడు. ఆయన చక్రాయుధం, దివ్యశక్తులు అజేయమైనవి. అయితే భక్తుల ప్రేమకు మాత్రం ఆయన స్వయంగా లొంగుతాడు. ఇది ఆయన కరుణాగుణవైభవం. అందువల్ల దుర్జియః నామం భగవంతుని అజేయశక్తిని, సర్వాధిపత్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది. దురతిక్రమః. ఓం దురతిక్రమాయ నమః. దురతిక్రమః అనగా అతిక్రమించుటకు అసాధ్యుడు, ఎవ్వరూ దాటి వెళ్లలేనివాడు. తత్వార్థంగా భగవంతుని నియమం, ధర్మవ్యవస్థ, కాలచక్రం ఇవన్నీ ఆయన ఆజ్ఞకు లోబడినవి. వాటిని ఎవ్వరూ అతిక్రమించలేరు. ఆది శంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ పరమసత్యం. మాయా, కర్మ, కాలాలు వ్యావహారిక స్థాయిలో కనిపించినా వాటి ఆధారం బ్రహ్మమే. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు, ఎందుకంటే అది సమస్తానికి ఆధ్యారోపిత ఆధారం. జ్ఞానంతో జీవుడు బ్రహ్మైక్యాన్ని గ్రహించినప్పుడు సంసారాన్ని దాటగలుగుతాడు. కాని బ్రహ్మను కాదు, అది స్వస్వరూపమే. పరాశర భట్టారు వైష్ణవ దృష్టిలో నారాయణుని ఆజ్ఞ, ధర్మనియమాలు, కర్మఫల వ్యవస్థ ఎవరికీ అతీతం కాదు. అసురులు కూడా చివరికి ఆయన నియమానికి లోబడాల్సిందే. అయితే శరణాగతులకు ఆయన కృపవల్ల సంసారబంధం దాటుద సాధ్యమవుతుంది.
అందువల్ల దురతిక్రమః నామం భగవంతుని సర్వాధికారాన్ని, అచ్యుత నియమశక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. దుర్లభః. ఓం దుర్లభాయ నమః. దుర్లభః అనగా సులభంగా పొందలేనివాడు, సాధారణ ప్రయత్నాలతో అందని పరమసత్యం. తత్వార్థంగా భగవంతుడు ఇంద్రియ మనోబుద్ధి పరిధికి అతీతుడు. శుద్ధచిత్తంతో అనుగ్రహంతోనే ఆయనను అనుభవించగలం. ఆది శంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ సాక్షాత్కారం అత్యంత దుర్లభం. ఎందుకంటే అది అవిద్యావరణాన్ని ఛేదించే జ్ఞానంతోనే సాధ్యం. కర్మలు, ఉపాసనలు చిత్తశుద్ధికి దారితీసిన నిర్గుణ బ్రహ్మజ్ఞానం లేకుండా పరమానుభవం లభించదు. అందువల్ల బ్రహ్మ దుర్లభః, కాని జ్ఞానసాధనతో సాధ్యమే. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు స్వయంగా భక్తులకు సులభుడే అయినప్పటికీ అహంకారులతో, భక్తిరహితులతో దుర్లభుడు. శరణాగతి, భక్తి, కృపలభ్యం ద్వారా మాత్రమే ఆయనను పొందగలం. కాబట్టి దుర్లభః నామం భగవంతుని పరమ ఔన్నత్యాన్ని, అలాగే కృపాభక్తి ద్వారా పొందగల సౌలభ్యాన్ని సమన్వయంగా తెలియజేస్తుంది. దుర్గమః. ఓం దుర్గమాయ నమః. దుర్గమః అనగా చేరుటకు కష్టమైనవాడు, సాధారణ ఇంద్రియ జ్ఞానం తర్కం ద్వారా గ్రహించలేనివాడు. తత్వార్థంగా భగవంతుని స్వరూపం లోకబుద్ధికి అతీతమై శుద్ధ సాధనతోనే అనుభవించగల పరమ గమ్యమని ఈ నామం సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో నిర్గుణ బ్రహ్మ తర్కాగోచరము కాదు, శ్రవణ, మనన, నిధిధ్యాసనాల ద్వారా మాత్రమే సాక్షాత్కరించబడుతుంది. అవిద్యావరణం వల్ల బ్రహ్మస్వరూపం దుర్గమంగా అనిపించినా జ్ఞానప్రాప్తితో అది స్వస్వరూపంగా ప్రత్యక్షమవుతుంది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు భక్తిరహితులకు దుర్గముడు. ఆయన మహిమ, వైభవం, పరతత్వం సులభంగా గ్రహించలేనివి. అయితే శరణాగతులకు, భక్తులకు ఆయన సులభ ప్రాప్యులు, తన కృపతోనే చేరదగినవాడు. అందువల్ల దుర్గమహానామం భగవంతుని పరమోన్నత్యాన్ని, అలాగే అనుగ్రహ సాధ్యత్వాన్ని సమన్వయంగా తెలియచేస్తుంది. దుర్గః. ఓం దుర్గాయ నమః. దుర్గః అనగా దుర్గా, దాటుటకు కష్టమైన కోట లేదా సంసార దుఃఖాలను దాటించువాడు. తత్వార్థంగా భగవంతుడు స్వరూపతః అప్రాప్యుడు, కాని ఆశ్రయించిన వారికి సంసారసాగరాన్ని దాటించేవాడు అని ఈ నామం సూచిస్తుంది. ఆదిశంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ నిర్గుణం, నిర్వచనాతీతం. అజ్ఞానావృత మనస్సుకు అది దుర్గమమై కోట వంటిది. కాని జ్ఞానసాధనచే అవిద్యను ఛేదించినప్పుడు అదే బ్రహ్మ స్వస్వరూపంగా అనుభవమవుతుంది. కాబట్టి బ్రహ్మ దుర్గః, అజ్ఞానులకు దుర్లభుడు, జ్ఞానులకు స్వరూపసిద్ధుడు. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు భక్తులకు దుర్గంలా రక్షకుడు. శత్రువులు, పాపాలు, సంసారబంధాలు ఆయనను అధిగమించలేవు. ఆయన ఆశ్రయం పొందినవారిని సంసారసాగరం నుండి దాటించేవాడే దుర్గః. ఈ నామం భగవంతుని పరమరక్షకత్వాన్ని, అలాగే ఆయన స్వరూపమహిమలు స్పష్టంగా తెలియచేస్తుంది. దురావాసః. ఓం దురావాసాయ నమః. దురావాసః అనగా సులభంగా నివసింపజేయలేనివాడు, లేదా ఎవరి హృదయంలోనైనా స్థిరపడుటకు కష్టమైనవాడు. తత్వార్థంగా భగవంతుడు అశుద్ధ చిత్తాలలో స్థిరంగా అనుభవించలేనివాడు. శుద్ధభక్తి, జ్ఞానం ఉన్న హృదయంలోనే ఆయన సన్నిధి స్థిరమవుతుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మ నిర్గుణ నిరాకార స్వరూపం. అజ్ఞానంతో, వికారాలతో నిండిన మనస్సులో అది ప్రతిఫలించదు. చిత్తశుద్ధి, విచార సాధన ద్వారా మనస్సు నిర్మలమైనప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం సాధ్యం. అందువల్ల బ్రహ్మ దురావాసః, అశుద్ధ మనస్సుకు అందని తత్వం. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు దురహంకారులతో, దుష్టచిత్తులతో సహవాసం చెయ్యడు. భక్తి, శరణాగతి ఉన్న హృదయంలోనే ఆనందంగా నివసిస్తాడు. అయినప్పటికీ ఆయన కృప వల్ల భక్తుని హృదయం పవిత్రమై ఆయనకు యోగ్యమవుతుంది. ఈ నామం భగవంతుని పరమ పవిత్రత్వాన్ని, భక్తహృదయ వాసిత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దురారిహ. ఓం దురారిహాయ నమః. దురారిహ అనగా దురారులు, అతి బలమైన శత్రువులను సంహరించేవాడు.
తత్వార్థంగా భగవంతుడు బాహ్య అసురశక్తులనే కాదు, అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోభాది దుర్వాసనలను కూడా నాశనం చేయువాడు అని ఈ నామం సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో ప్రధాన శత్రువు అవిద్య. బ్రహ్మజ్ఞానమే ఆ అవిద్యను, దానివల్ల ఉద్భవించే సంసార బంధాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల బ్రహ్మస్వరూప జ్ఞానం దురారిహ, జయించుటకు కష్టమైన అజ్ఞానాన్ని సంహరించేది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు అసురరాజులను, అధర్మశక్తులను సంహరించినవాడు. అలాగే భక్తుల హృదయంలోని పాపవాసనలను తొలగించేవాడు. ఆయన చక్రాయుధం శత్రువులను నాశనం చేసినట్లే ఆయన కృప భక్తుని అంతర్గత దుర్గుణాలను నాశనం చేస్తుంది. అందువల్ల దురారిహ నామం భగవంతుని రక్షకత్వాన్ని, అజ్ఞాన అధర్మనాశక శక్తిని స్పష్టంగా తెలియచేస్తుంది.